బ్రిటన్లో ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్ ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. డాక్యుమెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్లతో ఐటీ ఆఫీస్కు వెళ్లారు దిల్ రాజు. కీలక పత్రాలను ఐటీ అధికారులకు చూపించినట్లు సమాచారం. ఇటీవలే దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు జరిగాయి. ఆ సమయంలో ఐటీ ఆఫీసులో హాజరు కావాలని అధికారులు సూచించడంతో ఇవాళ దిల్ రాజు వెళ్లినట్లు తెలుస్తోంది. ఐటీ విచారణకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. ఆయన పలు డాక్యుమెంట్స్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్లతో ఈరోజు ఐటీ ఆఫీస్కు వెళ్లారు. ఇంతకు ముందు ఒకసారి అంటే ఆయన నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అలాగే కొన్ని డాక్యుమెంట్స్ కావాలని వారు అడిగారు. దీంతో ఈ రోజు ఐటీ కార్యాలయానికి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ ను సైతం తీసుకుని ఆయన ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇవాళ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ విచారణకైతే హాజరయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పలు కీలక డాక్యుమెంట్లు అలాగే బ్యాంక్ స్టేట్మెంట్లతో ఐటీ ఆఫీస్కు వచ్చారు. కీలక పత్రాలను ఐటీ అధికారులకు చూపించినట్లు సమాచారం. వారు ఏదైతే డాక్యుమెంట్స్ కావాలని అడిగారో వాటన్నిటిని కూడా సేకరించి ఆయన ఈరోజు ఐటీ విచారణకు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇవాళ ఐటీ కార్యాలయానికి వచ్చారు. ఈ రోజు ఐటీ విచారణకు దిల్ రాజు హాజరయ్యారు. పలు కీలక పత్రాలను ఐటీ అధికారులకు దిల్ రాజు చూపించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇటీవలి కాలంలోనే దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో పలు డాక్యుమెంట్లు అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ ను సైతం వారు అడిగారు. వారు అడిగినట్లుగానే ఈ రోజు ఆ డాక్యుమెంట్స్ ను తీసుకొని ఆయన ఐటీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఈ రోజు అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ ను ఆయన ఆఫీస్ లో ప్రొడ్యూస్ చేశారు? ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొద్దిసేపమే ఐటీ అధికారుల కార్యాలయం ముందు హాజరు కావడం. మనం గతంలో చూసాము దిల్ రాజు నివాసాల్లో ఏకకాలంలో దాదాపు 4 రోజుల పాటు సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. అయితే ఇటీవల కాలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైనటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ఈ 2 చిత్రాలు నిర్మించినటువంటి దిల్ రాజుపై అటు ఐటీ శాఖ అధికారులు 4 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. ఆదాయ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే దిల్ రాజు నివాసంతో పాటు తన కొంతమంది తన సోదరుడు, తన కూతురు నివాసాల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. ఇక సోదాలన్నీ కూడా పూర్తయిన తర్వాత దిల్ రాజుకి పోలీసులు కొన్ని నోటీసులు జారీ చేశారు. ఈ రోజు బ్యాంక్ డీటెయిల్స్ తో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్స్ తో పాటు ఐటీ రిటర్న్స్, గతంలో చెల్లించినటువంటి ఐటీ రిటర్న్స్ చెల్లింపుల విషయంలో సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలని దిల్ రాజుకు గతంలోనే ఐటీ శాఖ అధికారులు సూచించినట్టు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కొద్దిసేపటిమే దిల్ రాజు తన డాక్యుమెంట్స్, తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి పత్రాలతో మరోవైపు బ్యాంక్ డీటెయిల్స్ అన్నిటితో పాటు అదేవిధంగా ఐటీ రిటర్న్ చెల్లింపుల విషయం సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని దిల్ రాజు ఐటీ శాఖ కార్యాలయం ముందు హాజరు కావడం జరిగింది. ఈ రోజు మరొకసారి అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత పూర్తిగా దిల్ రాజు సంబంధించిన దాంట్లో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు, ఏ విధంగా ఐటీ చెల్లింపుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న విషయంపై కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతమైతే ఇంకా ఐటీ కార్యాలయంలోనే దిల్ రాజు ఉన్నాడు. హర్ష, సునీల్, అంటే ఇవాళ విచారణకు దిల్ రాజు హాజరయ్యారు. అంటే ఎటువంటి క్వశ్చన్స్ ఆయనకు సంధించే అవకాశాలు ఉన్నాయి? అంటే గతంలో మనం చూస్తాం గేమ్ చేంజర్ తో పాటు అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం, ఈ 2 చిత్రాలకు ఎంత బడ్జెట్ పెట్టారు, ఎంత ఇన్కమ్ వచ్చింది, అయితే 200 కోట్ల మేరకు సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి డబ్బులు వచ్చినప్పుడు కూడా వాటి చెల్లింపులు, ఐటీ చెల్లింపుల విషయంలో సక్రమంగా చెల్లించలేదు, ఐటీ రిటర్న్స్ కూడా సక్రమంగా చెల్లించలేదు, బ్యాలెన్స్ షీట్స్ ని సరిగా మెయింటైన్ చేయలేదన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే గతంలో దిల్ రాజు తో పాటు దిల్ రాజు నివాసాలు, తన కూతురు నివాసాలు, అన్సారెడ్డి తన సోదరుడు నివాసాలకు కూడా ఈ కాలంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. 4 రోజుల పాటు సోదాలు చేశారు. ఈ సోదాలు చేసి అనేక కీలక ఆధారాలు కూడా సేకరించారు. ఆ తర్వాత సోదాల అనంతరం దిల్ రాజుకు నోటీసులు సర్వ్ చేశారు. ఈ రోజు విచారణలో ఐటీ రిటర్న్స్ చెల్లింపుల విషయంలో కావచ్చు, బ్యాలెన్స్ షీట్స్ మెయింటెనెన్స్ సంబంధించిన విషయంలో కావచ్చు, అదే బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించిన విషయంలో కావచ్చు మరొకసారి దిల్ రాజుని పూర్తిగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఎంత రాబడి వచ్చింది, ఎంత పెట్టుబడులు పెట్టారు, వీటికి ఐటీ రిటర్న్స్ ఎన్ని చెల్లించారు, కనీసం కూడా దిల్ రాజుని కులంకషంగా ఐటీ శాఖ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. హర్ష, రైట్, థ్యాంక్ యూ సునీల్.